ఫ్రెండ్స్ రీసెంట్ గా వన్ ప్లస్ వాళ్ళ ఫ్లాగ్షిప్ పోర్ట్ఫోలియోని అప్గ్రేడ్ చేసింది OnePlus 12 అలాగే 12R పేరుతోటి 12R కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అయిపోయినాయి. ఒకసారి చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో 12 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు 12R ఎందుకంటే OnePlus నుంచి వచ్చినటువంటి బడ్జెట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇవి. వీళ్ళు 10R నుంచి మనకి R సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. అంటే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ ఎవరైతే OnePlus లో పర్చేజ్ చేయలేని ఉంటారో కొంచెం చిన్నపాటి కాంప్రమైజెస్ లైక్ హ్యాసల్ బెడ్ కొలాబరేషన్స్ ని రిమూవ్ చేయటం, అలాగే ప్రాసెసర్ లాస్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని యూజ్ చేయటం, అలాగే కొన్ని కాంప్రమైజెస్ అవుతూ వీళ్ళు ఈ ఆర్ సిరీస్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 12R సిరీస్ నుంచే వీళ్ళు గ్లోబల్ గా కూడా ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయటం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ నేను ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 1 వీక్ యూసేజ్ లో నాకు అనిపించినటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, కాన్ ఎలిమెంట్స్ ఏంటి, అసలు నిజంగా ఈ బడ్జెట్ కి ఈ స్మార్ట్ ఫోన్ ని మనం పర్చేజ్ చేయొచ్చా అనే దాని గురించి డీటెయిల్డ్ రివ్యూ ఈ వీడియోలో నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుందాం. రిటైల్ బాక్స్ అయితే వీళ్ళు ఏం మార్చలేదు, సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ బాక్స్ లో మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఎక్కడ వీళ్ళైతే కట్ ఆఫ్ అయితే చేయలేదు. టీపీయూ కేస్, అలాగే వీటికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, కేబుల్, రెడ్ కేబుల్ కి సంబంధించినటువంటి మెమోషిప్ కార్డ్, సో ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి, ఇంక్లూడింగ్ చార్జర్ తో సహా. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 11R తో పోల్చారు అన్నట్లయితే ఆల్రెడీ నేను ఆ ఫోన్ అన్బాక్సింగ్ కూడా చేశాను, బట్ అది మనకు రివ్యూ నెట్ కాదు కాబట్టి మళ్ళీ మనం సేల్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఉండేటువంటి చాజీ ఏదైతే ఉందో ప్రీవియస్లీ మనకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తీసుకొస్తే ఈసారి మనకి అల్యూమినియం బిల్డ్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఈస్ ఏ హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా డిజైన్ పరంగా మీకు పెద్దగా మార్పు అయితే ఉండదు, బట్ ఈ ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో ఇంతకు ముందు డౌన్ సైడ్ ఉంటే ఇప్పుడు పైకి మూవ్ అయ్యడం జరిగింది, అంతే తేడా, అంతకుమించి అయితే లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు వీళ్ళు గ్లాస్ యూజ్ చేశారు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని అంటున్నారు. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP64 వాటర్ రేటింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు, వేర్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 11R లో అయితే మనకి ఈ ఫీచర్ అయితే తీసుకొని రాలేదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా మీకు హ్యూజ్ అప్గ్రేడ్ ఏంటయ్యానంటే ప్రీవియస్లీ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ దగ్గర మనకి స్లైడర్ అయితే తీసుకొచ్చేవాళ్ళు, ఈసారి వీళ్ళు మనకి లెఫ్ట్ సైడ్ కి అయితే దీన్ని మూవ్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి అంటే గేమర్స్ ఉంటారు కదా గేమ్ ఆడేటప్పుడు, సో ఇది చాలా హ్యాండీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంటే ఇలా మనం గేమ్ ఆడినా గానీ లెఫ్ట్ హ్యాండ్ తో మూవ్ అవడం చేయడం అయితే కొంచెం కష్టం, కానీ రైట్ హ్యాండ్ తో అయితే మనం చాలా సునాయాసంగా దాన్ని అటు ఇటు మూవ్ చేయొచ్చు కాబట్టి బెటర్ ఉంటుందని చెప్పి బ్రాండ్ అయితే చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ అది గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం నాకు యూస్ఫుల్ అనిపించింది కూడా. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా ప్రీవియస్ దానికన్నా గానీ జస్ట్ ఒక 3 గ్రామ్స్ మనకు పెరగడం జరిగింది. ఇన్ఫాక్ట్ దీంట్లో ప్రీవియస్లీ మనకు 5000 బ్యాటరీ ఇస్తే ఇందులో 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆ 3 గ్రామ్స్ ఏదైతే ఉందో నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటాను. 204 ఏమో ఉంది పాతది, ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి 207 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ అలాగే ఒకటి బ్లూ కలర్. ప్రీవియస్లీ మనకి మ్యాటీ ఫినిష్ ని తీసుకొస్తే ఈసారి గ్లాసీ తీసుకొచ్చారు, ఇదైతే ఫింగర్ ప్రింట్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎనీవే ఎలా అయినా మనం టీపీయూ కేసెస్ వేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్ద ఫరకేం పడదు. ఇన్ఫాక్ట్ ఈసారి ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు బ్యాక్ సైడ్ ఏ కలర్ అయితే పర్చేజ్ చేస్తారో ఆ కలర్ కి సంబంధించిన టీపీయూ కేసు ఇచ్చారు. అండ్ ఇది ఎల్లో అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో ఈసారి డిజైన్ పరంగా చాలా కాన్సన్ట్రేట్ చేశారనే నా అభిప్రాయం. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి సిమ్ ట్రే లో కూడా యాజ్ యూజువల్ గా మనకి రెగ్యులర్ గా OnePlus ఫోన్స్ లో ఎలా అయితే చూస్తుంటామో అంటే మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు కదా, సో సేమ్ అదే విధంగా ఇందులో మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు. అండ్ ఐఆర్ బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు టాప్ ఆఫ్ ద ఫోన్ లో, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ రెగ్యులర్ గా. అండ్ USB Gen 2 కి సంబంధించినటువంటి టైప్ సి మన ముందు తీసుకొచ్చారు. నార్మల్ ఉన్నదానికన్నా గానీ మీకు ఆల్మోస్ట్ 5 టైమ్స్ బెటర్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది క్రేజీ స్పీడ్ తోటి మీరు డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రీవియస్ దానికన్నా గానీ. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 11R తో కంపేర్ చేశారు అన్నట్లయితే బిల్డ్ పరంగా, డిజైన్ లో పెద్దగా లేదు కానీ బిల్డ్ పరంగా మాత్రం అప్గ్రేడ్ అనే నేను అంటాను. మెయిన్ కీ హైలైట్ ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో ఏదైతే మనము ప్రో సిరీస్ లో చూసినటువంటి డిస్ప్లే ఉందో సేమ్ డిస్ప్లే మనకి ఇందులో కూడా తీసుకొచ్చారు. సో రెండు కూడా మనకి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K డిస్ప్లేస్ ని మన ముందు తీసుకొచ్చారు. 10-bit ప్యానల్ ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు డాల్బీ విజన్ అలాగే HDR10+ కంటెంట్ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కూడా ప్రో XDR డిస్ప్లే ని వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్లూయిడ్ AMOLED అని అంటారు సార్, అట్లాగే వీళ్ళు ప్రో XDR డిస్ప్లేస్ అని అంటున్నారు. ఇది LPTO టెక్నాలజీ 4 ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ మీరు వాడుతున్నటువంటి యాప్ ని బేస్ చేసుకొని ఇది 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈవెన్ టచ్ శాంపుల్ రేట్ కూడా మనకి 1000 Hz దాకా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు మిస్టచ్ ఇట్లాంటివి అయ్యే అవకాశాలు అయితే లేవు. అండ్ దీంతో పాటుగా 2160 PWM డిమ్మింగ్ అయితే మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బేసిక్ గా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యూజువల్ గా మనం నైట్ టైమ్స్ లైట్స్ ఆఫ్ చేస్తాం చూసారా, 70 nits కన్నా బ్రైట్నెస్ కిందకి వెళ్ళింది అన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకేమవుతుందంటే అది మన కళ్ళ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది, ఆ ఫ్లిక్కరింగ్స్ అవి. సో అవి జరగకుండా ఉండడం కోసం PWM డిమ్మింగ్ ఏదైతే ఇంకా
లో లెవెల్ కి వెళ్ళినా గానీ ఆ ఫ్లిక్కరింగ్ ని మన దాకా అయితే తీసుకొని రాదు. సో బేసిక్ గా దీని వల్ల యూజ్ అది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఇందాక నేను మీకు చెప్పినట్లు కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ని ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా మొబైల్ ఫోన్ ఏమంటారా ఇట్లా కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏకంగా 4500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ని ఈ డిస్ప్లేకి తీసుకొని రావడం అయితే జరిగింది. 4500 నిట్స్ అంటే ఇది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ ఇవాళ రేపు మనకి ఇండస్ట్రీ లీడింగ్ ఐఫోన్ 15 Pro Max వచ్చేటప్పటికి 2800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ డిస్ప్లే అనుకుంటా, ఇక్కడ మీరు కనిపిస్తుంది అనుకుంటా. సో నాకైతే ఇది ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అనిపించిందే గానీ నిజంగా 4500 నిట్స్ అంటే అది ఆషామాషి ఏం కాదు. 2800 నిట్స్ ఉన్నటువంటి డిస్ప్లేనే నాకు ఇంకా బెటర్ క్వాలిటీ కనిపిస్తుంది బ్రైటర్ సన్లైట్ లో. బట్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఆండ్రాయిడ్ డిస్ప్లేస్ అన్నిటిలో కూడా ఇది మంచి బ్రైటర్ డిస్ప్లే అనే నా అభిప్రాయం. బట్ 4500 నిట్స్ అని ఒకవేళ దానికోసమే పర్టికులర్ గా మీరు ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అన్ని వేళ అదైతే వర్కౌట్ కాదు. ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక గేమర్ అయి ఉన్నట్లయితే ఇది కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. సో దాని అయితే దృష్టిలో పెట్టుకోండి. గేమింగ్ కాదు, నేను కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటాను, అలాగే చూడటానికి కూడా నాకు ప్రీమియం గా కనపడాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ సర్టిఫికేషన్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ ఆడియో టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని వీటిని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 12 లో మనకి ఏవైతే ప్రీమియం ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారో వీడియో పరంగా ఆడియో పరంగా, ఎందుకంటే ఎక్కువగా జనాలు వీటి దగ్గరే హుక్ అవుతూ ఉంటారు కాబట్టి సో వీటిలో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ వీళ్ళైతే కాలేదు. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 2, ఇందులో వచ్చేటప్పటికే 8 Gen 3 ఈ 2024 లేటెస్ట్ ప్రాసెసర్. ఇది వచ్చేటప్పటికే ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్. ఆఫ్ కోర్స్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ OnePlus 11 మనకి ఇదే ప్రాసెసర్ మీద రావడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ సిమిలర్ గా అదే అని అనుకోవచ్చు. అండ్ ఇది 4 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో నేనైతే దీన్ని అన్ని రకాలుగా యూజ్ చేశాను. ఇంకా చెప్పాలంటే ప్రాపర్ గా ట్యూన్ అయినటువంటి ఒక ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు క్వాల్కమ్ నుంచి 8 Gen సిరీస్ లో. అండ్ దీంట్లో నాకు అప్రాక్సిమేట్లీ 1.7 మిలియన్ స్కోర్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ పెద్ద పెద్ద గేమ్స్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ లో మీరు 90 FPS లో BGMI అయితే గేమ్ ఆడుకోవచ్చు. ఈవెన్ జెల్సన్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో మీరు కంటిన్యూస్ గా 1 hour వాడిన ఫ్రేమ్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 59-60 దాకా మీకు రావడం జరుగుతుందని చెప్పి బ్రాండ్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్యూర్లీ గేమింగ్ కోసం ఈ మొబైల్ ఫోన్ చూస్తున్నా గానీ డెఫినెట్లీ దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఈసారి ప్రీవియస్లీ 5000 mAh తీసుకొచ్చారు, 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చారు. ఈవెన్ మీరు ఎంత హార్డ్ కోర్ హెవీ యూజర్ అయినా కానీ ఏ డే బ్యాటరీ బ్యాకప్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 hour BGMI గేమ్ ప్లే ఆడిన తర్వాత అరౌండ్ 28-30% ఆఫ్ బ్యాటరీ అనేది డ్రైన్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు గేమింగ్ ఆడినా కానీ కంటిన్యూస్ గా 4 to 5 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ దీన్ని రకరకాల స్ట్రెస్ టెస్ట్లు అది ఇది కెమెరా వీడియో రికార్డింగ్స్ అన్ని కూడా నేను చెక్ చేశాను. ఆల్మోస్ట్ నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చేటప్పటికే అరౌండ్ 7 hours 15 minutes దాకా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్ అని నేను అంటాను. అండ్ ఒకవేళ మీకు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినా కానీ దీంట్లో మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ మీకు 26 minutes ఆఫ్ టైం పడుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దీన్ని ఆల్మోస్ట్ 1600 టైమ్స్ మీరు రీఛార్జ్ చేసినా గానీ, అంటే అప్రాక్సిమేట్లీ 4 years ప్లస్ మీరు దీన్ని యూజ్ చేసినా గానీ ఇందులో 80% ఆఫ్ బ్యాటరీ హెల్త్ ఉంటుందని చెప్పి బ్రాండ్ చెప్పడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. సో బ్యాటరీ పరంగా నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేదు. ఫుల్ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని వీళ్ళు మన ముందు తీసుకొచ్చినా గానీ ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. హెవీ ఫోన్ వాడుతున్నటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా రాదు. ఇక డే టు డే లైఫ్ టాస్క్స్ లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సునాయాసంగా అన్నిటిని ఇది హ్యాండిల్ చేయగలదు. కాకపోతే ఇక్కడ మీరు ఒక దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి బ్రాండ్ గిమ్మిక్సే. దీంట్లో బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ కొంటున్నారు అన్నట్లయితే అందులో LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామే వస్తుంది. బట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి UFS 3.1 వస్తుంది. సో వేర్ హై ఎండ్ వేరియంట్ అంటే 256GB వేరియంట్ ఉంటుంది చూసారా, అందులో మాత్రమే మీకు UFS 4.0 వస్తుంది. దాని ప్రైస్ వచ్చేటప్పటికి వీళ్ళు 45,000 రూపాయలు పెట్టారు. వేర్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 40,000 రూపాయలు పెట్టారు. సో అందులో కూడా 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. నన్ను అడిగితే కనుక ఒకవేళ OnePlus నుంచో చూస్తున్నారు అంటే హై ఎండ్ వేరియంట్ కి వెళ్ళిపోవడం మంచిదని నా అభిప్రాయం. బట్ ఇది కూడా జస్టిఫై కాదని నేను అంటాను, ఎందుకంటే చెప్తాను దీని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను నా కంక్లూజన్ ఏంటి అనేది. సో ఈ మార్కెటింగ్ గిమిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బ్రాండ్స్ అయితే తగ్గించాలని నేను అనుకుంటాను, ఎందుకంటే ఎలాగో దాన్ని వీళ్ళైతే సేల్ లోకి తీసుకొని రారు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పుడు కూడా నాకు రివ్యూ యూనిటే. సో నేనేమి వేరే బ్రాండ్స్ కి ఫేవర్ గా అయితే నేనేం చెప్పట్లేదు, బట్ జెన్యూన్ గా నేనేమనుకుంటున్నాను అది నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇది నేను పర్చేజ్ చేసిన డివైస్ ఏం కాదు, బ్రాండ్ పంపించిందే. అయినా కానీ దీనిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కంపల్సరీ నేను మీ దాకా అయితే తీసుకొని రావాల్సిందే. ఇన్ఫాక్ట్ మరి గేమింగ్ ఆడుతున్నప్పుడు హీట్ ఏం కావట్లేదనంటే ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ లో ఉన్నటువంటి
టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సేమ్ కైండ్ ఆఫ్ 9140 వేపో చాంబో టెక్నాలజీని అయితే దీనిలో ఉండేటువంటి హీట్ డిసిపేషన్ కోసం వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక ప్రాసెసర్ ని సుమారుగా 1 నుంచి 2 డిగ్రీల యొక్క టెంపరేచర్ ని తక్కువగా ఉంచేలాగా ప్రయత్నించడంతో పాటు మీకు అరౌండ్ అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి అవుట్ సైడ్ టెంపరేచర్ కి ఇన్సైడ్ టెంపరేచర్ కి ఒక 7 డిగ్రీ సెల్సియస్ దాకా మనకి ఇది కంట్రోల్లో ఉంచుతుందంట. దీని పక్కకు పెట్టారంటే యాజ్ ఆఫ్ నో నేను గేమింగ్ ఆడాను, ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడాను. బట్ దాంట్లో నాకు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ కాలేదు. ఫోన్ కూడా వామ్ కాలేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది చలికాలం కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ 40 to 43 డిగ్రీస్ దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మేబీ ఇది సమ్మర్ వచ్చేటప్పటికే ఇది మరింత పెరిగి అరౌండ్ 46-47 డిగ్రీస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఏదైతే ఉందో బెటర్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అనే నా అభిప్రాయం. ఇక దీనిలో ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రీవియస్లీ ఇది ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా, బట్ ఫ్లేవర్డ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఇప్పుడు కావాలంటే దీనికోసం ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ రియల్మీ ఫోన్ లో కూడా మనం సేమ్ చూస్తున్నాం, ఓపో ఫోన్ లో కూడా మనం సేమ్ చూస్తున్నాం. సో నాకేం పెద్దగా ఇది డిఫరెన్షియేషన్ అయితే ఏమనిపించలేదు, కానీ ఆల్మోస్ట్ బ్లాట్వేర్ ఫ్రీగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఫ్లాగ్షిప్ కాబట్టి. అండ్ దీంట్లో మనకి ఓఎస్ అప్గ్రేడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3 years ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దీంట్లో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. సాధారణంగా అన్ని బ్రాండ్స్ కూడా Android 13 ఇచ్చి 3+4 ఇస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికే 3 years ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 15, 16, 17 తో పాటుగా ఇందులో మనకు వచ్చేటప్పటికే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. మరి ఇన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఫోన్ హ్యాంగ్ అవుతుంది కదన్నా, లాగ్ అవుతుంది కదన్నా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో అలా కాకుండా ట్రినిటీ ఇంజిన్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. బేసిక్ గా ఇది చేసేటువంటి పని ఏంటి అంటే ర్యామ్ ని, ప్రాసెసర్ ని, రోమ్ ని వీటన్నిటిని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు బూస్ట్ చేస్తూ ఉంటుంది. సో దట్ మీకు డే 1 లో మీరు ఏదైతే పెర్ఫార్మెన్స్ చూసారో, ఈవెన్ ఇన్ని అప్గ్రేడ్స్ అని ఇన్ని సంవత్సరాలు అయినా కానీ అదే కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ని ఇది లాంగ్ లాస్టింగ్ ఇవ్వడం కోసం ఈ ట్రినిటీ ఇంజిన్ అయితే యూజ్ చేశారంట. ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి గూగుల్ డైలరే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ గూగుల్ డైలర్ అవసరం లేదు, నా కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ రాకూడదు అనుకుంటే గనక యాప్ స్టోర్ నుంచి ఓ డైలర్ ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు డిఫాల్ట్ డైలర్ కింద యూజ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీరు కాల్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అవతల వాళ్ళకి ఏ విధమైన నోటిఫికేషన్ కూడా వెళ్ళదు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. వైఫై 7 కూడా ఉంటుంది, అంటే ఇది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ వైఫై నెట్వర్కింగ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, ఎన్ఎఫ్సి మనకి ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సార్స్ ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ 5G తో పాటు 5G ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా ప్రాపర్ గానే ఉన్నాయి. టోటల్ 15 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ ఇందులో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి హాప్టిక్ మోటార్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టైప్ చేస్తుంటారు సరా, ఆ ఫీడ్బ్యాక్ ఉంటుంది సరా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఏదైతే మనం చూస్తుంటామో సేమ్ థింగ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ దీని గురించి మనం ఇప్పుడే జడ్జ్ చేయలేం, ఎందుకంటే లాంగ్ రన్ లో వాడిన తర్వాత దీని గురించి అయితే మనం జడ్జ్ చేస్తాం. మేబీ ఇప్పుడు మార్కెటింగ్ కోసం కూడా వీళ్ళు ఇలాంటివి ఏదన్నా గేమ్స్ ప్లే చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ లెట్ us see, hope for the best. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో చాలా రకాల ఫోటోగ్రాఫ్స్ అయితే నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను, కానీ లో లైటింగ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి ఎక్స్పోజర్ అయితే ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్, దీని గురించి నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. IMX 890 సెన్సార్. బట్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లో కూడా అదే ప్రాసెసర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రియల్మీ 12 Pro Plus లో కూడా మనకి ఇదే సెన్సార్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ అవుట్డోర్ కండిషన్స్ లో కూడా కెమెరా క్యాప్చరింగ్ ఏదైతే ఉందో డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ డెప్త్, ఆ బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక DSLR లెవెల్ అవుట్పుట్ అయితే మీరు ఆస్వాదించవచ్చు. కానీ ఇందులో మీకు వచ్చేటప్పటికి సాచురేషన్ లెవెల్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లో డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్మెంట్ గా తీసుకొచ్చి ఎక్స్పోజర్ కంట్రోల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇందులో నేను జూమ్ చేసినప్పుడు జూమింగ్ లో కూడా డీటెయిలింగ్ అనేది బానే ఉంది. ఈవెన్ ఫ్రంట్ సెల్ఫీస్ లో కూడా ఇది బానే ఉంది. బట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ కంట్రోల్ లో తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఈవెన్ బోకే ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ రేర్ లో మీరు వీడియో రికార్డింగ్ కూడా 4K 30 లేదా 60 FPS లో, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే మీరు 1080 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. ప్రైసింగ్ మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, ఎందుకంటే ప్రీవియస్లీ ఏ ప్రైసింగ్ లో అయితే వీళ్ళు ఫోన్ తీసుకొచ్చారు, ఈవెన్ ఇన్ని అప్గ్రేడ్స్ చేసిన తర్వాత కూడా వీళ్ళు అదే ప్రైస్ ని మెయింటైన్ చేయడం అయితే జరిగింది. సో బేస్ వేరియంట్ ఏదైతే 8+128GB వేరియంట్ ఉందో మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 39,999 రూపాయలు, 1000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ పోగా మీకు 38,900 అంటే 39,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో అది కొనటం వేస్ట్ అని నేను అంటాను, ఎందుకంటే దాంట్లో UFS 3.1 స్టోరేజ్ మాత్రం రావడం జరుగుతుంది. సో ఇంకొక 4,000 రూపాయలు 5,000 రూపాయలు వేసుకున్నారంటే UFS 4.0 మనకు రావడం జరుగుతుంది. అది సుమారుగా 44,000కి వస్తుంది.
బట్ ఇక్కడే కొంచెం ట్విస్ట్ ఉంది. ఒకవేళ అన్లెస్ అండ్ అంటిల్ మీకు వన్ ప్లస్ ఏ కావాలి అని అంటే తప్ప నేను అడిగితే పెద్దగా దీన్ని అయితే రికమెండ్ చేయను. అంటే హై ఎండ్ వేరియంట్ కి వెళ్తే బేస్ వేరియంట్ అయితే దీన్ని కొనొచ్చు, బట్ అందులో కొంత దగ్గర అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. మరి ఆ బడ్జెట్ లో ఏ ఫోన్ పర్చేజ్ చేయాలన్నా అంటే గనక ఐక్యూ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఐక్యూ 12 ఏదైతే ఉందో సుమారుగా మీకు 46-47 వేల రూపాయలకు విత్ కార్డ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్నిటితో వస్తాయి కదా, అక్కడ మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 వస్తుంది, LPDDR5X టెక్నాలజీ ర్యామ్, అలాగే UFS 4.0 తో పాటు ఈ ఇయర్ ఉన్నటువంటి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని కూడా మీరు అందులో ఆస్వాదించవచ్చు. ఇందులో ఉన్నది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ కాబట్టి. ఒకవేళ లేదు నేను వన్ ప్లస్ లోనే చూస్తున్నాను, నేను గేమింగ్ పెద్దగా ఆడను, నాకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావడంతో పాటు వన్ ప్లస్ బ్రాండ్ మీద నమ్మకం ఉంది అని అంటే గనక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అంటే అది నేను పట్టించుకుని నాకు ఆ బడ్జెట్ లేదు, నేను ఇదే బడ్జెట్ లో అంటే 40,000 రూపాయల లోపలనే చూసుకుంటున్నాను అన్నట్లయితే గనక వేరే ఇది మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. చెప్పా కదా మీకు ఆ ఒక్క స్టోరేజ్ మెమరీ దగ్గర అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.